రోజు రోజుకు పెరుగుతుంది. నిన్న పెట్రోల్ డీజిల్, ఇవాళ గ్యాస్. ఫిలిం నగర్ పిఎస్ పరిధిలో ఉన్నటువంటి షేక్పేట్ దగ్గర గ్యాస్ ఏజెన్సీల నుంచి బయటకు వస్తున్నటువంటి ఒక ఆటోలో మరి అక్కడటువంటి స్థానికులు వితౌట్ పర్మిషన్ ఇష్టారాజ్యంగా సిలిండర్లను తీసుకెళ్తున్నటువంటి దృశ్యం తొలి వెలుగు స్క్రీన్ మీద కనిపిస్తోంది. ప్రస్తుతం చర్చ జరుగుతుంది. సిలిండర్లను ఎత్తుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు, ప్రజలు ప్యానిక్ అవుతున్నారు, భయాందోళనకు గురవుతున్నారు అని ఒక చర్చ జరుగుతుంది. రైట్ నౌ అసలు ఒకసారి ఇదే అంశంకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. ఏం జరిగింది, ఎందుకు ప్రజలు అనుమతి లేకుండా ఆటోల నుంచి సిలిండర్లు తీసుకెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది? మా ప్రతినిధి మూష ఉన్నాడు, మూష మరింత సమాచారం అందిస్తారు. సో మూష, ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతుంది. షేక్పేట్ పరిధిలో ఏం జరిగింది, ఎందుకు అనుమతి లేకుండా ఆటోల నుంచి సిలిండర్లు ఎత్తుకెళ్తున్నారు? అంటే ప్రధానంగా మనం గత కొద్ది రోజులుగా చూస్తా ఉన్నాం. సిలిండర్ విషయంలో జరుగుతున్నటువంటి రచ్చ అంతా ఇంత కాదు. దాదాపు బుక్ చేసి 20 రోజులు 25 రోజులు గడిచినా కానీ సిలిండర్ల డెలివరీ ఇంకా జరగట్లేదు, మేము చాలా ఇబ్బందులు పడతా ఉన్నాము అంటూ ఎవరైతే గృహ ఉపయోగకులకు ఉపయోగించినటువంటి వాళ్ళైతే చాలా ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం. అందులో భాగంగానే ఈ రోజు ఫిలిం నగర్ పరిధిలో జరిగినటువంటి ఈ సంఘటన భారీ ఎత్తున ఒక ముక్కున వేలేసుకునే విధంగా జరిగినట్టుగా తెలుస్తా ఉంది. ఇక్కడ జరిగినటువంటి ఆ సంఘటన ఒకవేళ పరిశీలన చేస్తే మనకు క్లియర్ గా అర్థమవుతుంది ఎంత మేరకు ఈ యొక్క ప్రభావం ఉంది, ఎంత మేరకు ఈ యొక్క ప్రభావం ఉంది అనేది మనం ఈ యొక్క వీడియో వలన, ఈ యొక్క ఫోటోల వలన తెలుసుకోవచ్చు. ఒక ఏజెన్సీకి సంబంధించినటువంటి గ్యాస్ డెలివరీ చేయడానికి వచ్చినటువంటి వాహనంలో నుంచి డైరెక్ట్ గా అక్కడికి వచ్చినటువంటి కొంతమంది వ్యక్తులు మాకు సిలిండర్లు డెలివరీ చేయట్లేదంటూ డైరెక్ట్ గా డెలివరీ చేయకుండానే ఆ వాహనంలో ఉన్నటువంటి సిలిండర్లను ఎత్తుకెళ్ళేటువంటి ప్రయత్నం జరిగింది. ఆ ఎత్తుకెళ్ళేటువంటి ప్రయత్నం జరిగినటువంటి వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడతా ఉన్నాయి. చివరికి ఆ యొక్క ఏజెన్సీకి సంబంధించినటువంటి వాళ్ళు ఆ చుట్టుపక్కల వారిని రిక్వెస్ట్ చేసి మొత్తం మీద ఆ యొక్క కొన్ని సిలిండర్లు మాత్రము వాళ్ళు అక్కడ రికవరీ చేసినటువంటి సందర్భం. కానీ సిలిండర్లకు సంబంధించినటువంటి కొరత ఎంత మేరకు ఉంది అని చెప్పే విధంగా ఈ యొక్క ఉదాంతం అయితే మనకు స్పష్టంగా కనబడతా ఉంది. రైట్ ముషం, ప్రధానంగా సివిల్ సప్లై శాఖ క్లియర్ గా చెప్తుంది, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు క్లియర్ గా చెప్తా ఉన్నాయి గ్యాస్ కి సంబంధించి కొరత లేదు, అవసరమైనటువంటి నిల్వలు ఉన్నాయని చెప్తా ఉంది. అయినప్పటికీ ప్రజలు ఎందుకు ప్యానిక్ అవుతున్నారు, ఎందుకు ఈ రకంగా అనుమతి లేకుండానే ఆటోల నుంచి గ్యాస్ సిలిండర్ ఎత్తుకెళ్తున్నారంటే ఏం చెప్తావు? అంటే మనం వాస్తవంగా మాట్లాడుకుంటే సిలిండర్ల కొరత లేదు అనేది చెప్తున్నప్పటికీ కూడా డెలివరీ అవ్వడానికి మామూలుగా గతంలో ఈ రోజు బుకింగ్ చేసుకుంటే రేపటి వరకు డెలివరీ ఉండేది. ఇప్పుడు అది కాస్త తగ్గిపోయింది. 20 రోజులు, 15 రోజుల నుంచి 20 రోజులు, 25 రోజుల వరకు కూడా డెలివరీ కావట్లేదు. ఓటీపీలు వస్తా ఉన్నాయి కానీ డెలివరీ బాయ్స్ డెలివరీ చేయడానికి ఇంటి వరకు రావట్లేదు. అందులో భాగంగా ఇప్పుడు ఏదైతే ఆ గోదాములు ఉంటాయో గోదాముల వద్ద వరకే కస్టమర్లు వెళ్ళి నిలబడి కొన్ని ప్రాంతాలలో గ్యాస్లను తీసుకుంటున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం. ఇప్పుడు మన లైవ్ వీడియో చూస్తున్నటువంటి వాళ్ళలో కూడా ఈ సమస్య చాలా మందికి ఉండొచ్చు. కానీ ఈ ఉదాంతం అయితే ఒక రకంగా చెప్పాలంటే మాకు అవసరం ఉంది, మేము ఎత్తుకెళ్ళిపోతాం అనే విధంగా అక్కడ ఉన్నటువంటి వినియోగదారులు అయితే బిహేవ్ చేయడం జరిగింది. ఈ యొక్క ఇది ఎంత దూరం దారి తీస్తుందంటే చివరికి ఇది మేము ఖచ్చితంగా తీసుకెళ్ళిపోతాము, అవసరమైతే డబ్బులైనా ఇస్తాం, కానీ ఇప్పుడు ఈ గ్యాస్ సిలిండర్ మేము రిటర్న్ ఇవ్వము అనే వరకు దారి తీసినటువంటి. కానీ ముషం ప్రధానంగా భారతదేశం లాంటి ఈ దేశాల్లో, ప్రధానంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో చాలా సాంప్రదాయబద్ధంగా ఉంటుంది. అంటే ఒక దౌర్జన్యం అనేది ఉండదు, చాలా క్యూ పద్ధతిలో ఓపికగా మన వాళ్ళు లైన్లో నిలబడి తీసుకునేటువంటి పద్ధతి ఉంటుంది. కానీ మనము పాకిస్తానో లేకపోతే బలూచిస్తానో లేకపోతే ఇతర దేశాలలో కొంత బీహార్ లాంటి ప్రాంతాల్లో మనం చూస్తూ ఉంటాం. అంటే కోపం కట్టలు తెంచుకున్నప్పుడు లేకపోతే అవసరానికి మించిన మోతాదులో సప్లై కానప్పుడు మరి ప్రజలు ప్యానిక్ అయి దాడులు చేసినటువంటి సందర్భాలు, లేకపోతే ఏజెన్సీలపైకి వెళ్ళి తీసుకెళ్ళినటువంటి సందర్భాలు మనం చూస్తాం. సో ఇప్పుడు షేక్పేట్లో జరుగుతున్నటువంటి ఈ సంఘటన చూస్తూ ఉంటే అంటే ప్రజలు ఒక రకంగా ఓపిక నశించిందనుకోవచ్చా? అంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో మీరు అనేది చాలా వరకు వాస్తవమే. అంటే మన దగ్గర అట్లాంటి పరిస్థితి వస్తుందని మాత్రం అనుకోలేము. కానీ సిచ్యువేషన్ చూస్తే ముఖ్యంగా గ్యాస్ విషయంలో ఆ లైన్ లో బారు చేసినటువంటి విధానం మనం చూడొచ్చు. ఇంకొకటి తొందరగా ప్యానిక్ అయ్యే విధంగా వస్తున్నటువంటి వార్తలు కూడా చూడొచ్చు. నిన్న రాత్రి వరకు కూడా అటు పెట్రోల్ డీజిల్ కోసము చాలా వరకు లైన్లలో బారులు తీరినటువంటి వాహనాలు చూసాం. కానీ
ఈ రోజు అలాంటి సిచ్యువేషన్ ఏం లేదు. అంటే కొంత మేరకు అవగాహన రావడము, హైదరాబాద్ సిటీ సజ్జనారు అలాంటి అవగాహన కల్పించేటువంటి ప్రయత్నం చేయడం అవన్నీ మనం చూస్తూ వచ్చాం. దాంతో పాటుగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సంబంధించినటువంటి ఏదైతే ఆయిల్ కంపెనీలకు సంబంధించినటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి కొన్ని ప్రకటనలు కూడా మనం చూస్తూ ఉన్నాం. మొత్తం మీద ఒకందుకు అది చాలా వరకు ఉపయోగపడింది. కానీ గ్యాస్ విషయంలో అలాంటి ప్రకటన ఇప్పటి వరకు మనం చూడలేదు. 2 రోజుల వరకు డెలివరీ అవుతుందంటే దానికి సమాధానం ఎక్కడ దొరకట్లేదు. బుక్ చేసుకొని 20 రోజులు అవుతా ఉంది, ఇంకా రావట్లేదు అనేటువంటి ఒక ప్రశ్న తలెత్తుతా ఉంది. ఒకవేళ ఈ రోజు బుక్ చేస్తే 35 రోజుల వరకు మళ్ళీ బుకింగ్ లేదనేటువంటి ఒక సందేహాన్ని మనం చూస్తా ఉన్నాం. ఒకవేళ ఖాళీ సిలిండర్ ఉంటే దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా నిండు సిలిండర్ గా మలుచుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో కూడా చాలా మంది వినియోగదారులు ఎదురు చూస్తున్నటువంటి సందర్భం. ఇది ఒక రకంగా ఇబ్బందిపూరితమైనటువంటి సందర్భంగానే చెప్పుకోవచ్చు. శ్రీశైలం. రైట్, థ్యాంక్ యూ భూషణ్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్. ఇది ఓవరాల్గా సో ఒకసారిగా ఏదైతే వినియోగదారులకు సంబంధించిన ఓపిక నశించినట్టుగా తెలుస్తోంది, వాళ్ళ ఆవేశం కట్టలు తెచ్చుకున్నట్టుగా తెలుస్తోంది. సో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే సివిల్ సప్లై శాఖ గ్యాస్కి సంబంధించి ఎటువంటి కొరత లేదు, పెట్రోల్ డీజిల్కి సంబంధించి ఎటువంటి కొరత లేదు, సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు ఆ కథనాల్ని మీరు నమ్మొద్దని చెప్తున్నప్పటికీ, ప్రజలకు అవగాహన కల్పిస్తున్నప్పటికీ సో ప్రజలు మాత్రం ప్యానిక్ అవుతున్నారు, భయాందోళన చెందుతున్నారు, దొరుకుతుందో లేదో అని అందరికాడికి తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మనం గత 2 రోజుల నుంచి చూస్తూ ఉన్నాం. పెట్రోల్ బంకులు అవసరానికి మించి, మోతాదుకు మించి జనరల్గా డైలీ 200 నుంచి 300 రూపాయలు ఒక 2 వీలర్ లేదా ఒక కారు 1000 రూపాయలు మాత్రమే డీజిలో పెట్రోల్లో వాళ్ళు వాళ్ళ ట్యాంకులో వేసుకునేది. కానీ జనాలు ఎప్పుడైతే ప్యానిక్ అయ్యారో, ఎప్పుడైతే యుద్ధ నేపథ్యంతో పెట్రోల్ డీజిల్ దొరకదనేటువంటి ఒక తప్పుడు ప్రచారాన్ని సోషల్ మీడియాలో చూశారు, అప్పుడు జనాలు అవసరానికి మించి అంటే 300 కొట్టుకోవాల్సిన వెహికల్లో ట్యాంక్ ఫుల్ చేసుకుంటారు. అవసరానికి మించి ట్యాంక్ ఫుల్ చేయించుకొని ఇక స్టాక్ అంతా కూడా పూర్తి స్థాయిలో ఒక 2-3 రోజులు రావాల్సిన స్టాక్ని ఒకే రోజు బంకులో కంప్లీట్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. కొన్ని చోట్ల పెట్రోల్ బంకుల్లో వాహనదారులు క్యూ లైన్